కన్నా లక్ష్మీనారాయణ సత్తనపల్లిలో మంచి మెజార్టీతో గెలవడానికి అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయమ్మా. ప్రభుత్వ వైఫల్యాలు భయంకరంగా ఆరోస్తున్నాయి. ఏ రంగంలో చూసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి విఫలం చెందింది కనుక ప్రస్తుతం ఇక్కడ సత్తనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గెలవడానికి అనేక రకాల మార్గాల్లో అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం కార్యకర్తలు గుర్తించేటువంటి తత్వం ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు సంవత్సరం నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు బాగా చక్కగా ఎవరేం చేస్తారు అనేది అవగాహన చేసుకున్నారు. ఎక్కడ ఎంత ఏంటి అనేది అన్ని మండలాల్లో కూడా మెజార్టీ వచ్చే పరిస్థితి అమ్మా. స్టేట్ లో అండి, స్టేట్ లో కూటమి గవర్నమెంట్ వస్తామా, దాంట్లో తేడాలే. ఎన్ని సీట్లు వస్తాయి? దాదాపుగా 120 నుంచి 140 వస్తామా. కన్నా లక్ష్మీనారాయణ గారికి ఎంత మెజార్టీ వస్తుంది? దాదాపుగా కన్నా లక్ష్మీనారాయణ గారు అన్ని మండలాల్లో కూడా మెజార్టీ ఉందమ్మా. దాదాపుగా 10 నుంచి 15 వేలు. ఏదైనా అక్కడి నుంచి ఏదైనా ఖర్చు ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంది. జగన్మోహన్ ఏ విధంగా కూడా ఏ కామన్ మీద ఎక్కడ కూడా ఊపుతా ఈ ప్రభుత్వం మీద సంస్కరమైన పరిస్థితులు ఎక్కడ దగ్గర చెప్తుంది. కాబట్టి టోటల్గా అర్థమవుతా ఉంది, ప్రజల్లో నాకు అర్థమవుతా ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి అవకాశం లేదు. కన్నా లక్ష్మణ్ ఇక్కడ గెలవబోతా ఉన్నాడు. రాష్ట్రంలో తెలుగు ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని చెప్పదలుచుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గీతా సందీప్, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలి. ఈ రోజు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ కోసము జూన్ 4వ తారీఖున వెలువడబోతుంది. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. సత్తెనపల్లి నియోజకవర్గము అంబటి రాంబాబు గారు మన జలవనరుల శాఖ మంత్రులు అత్యధిక మెజారిటీతో 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. సత్తెనపల్లి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి అనుమానాలకి తావులేదు. ఖచ్చితంగా ఆయన అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. 2014 కానీ 2019లో కానీ ఎలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు కానీ జరగలేదు. కానీ 2024లో ఎందుకు జరిగాయి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అప్పుడు రాంబాబు గారు పోటీ చేశారు, 2019లో రాంబాబు గారు పోటీ చేశారు, 2024లో కూడా రాంబాబు గారు పోటీ చేశారు. ఎప్పుడూ జరగని సంఘటనలు ఈ సంవత్సరం ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు జరిగాయి? అక్కడ మార్పు ఎక్కడ జరిగింది? ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతారు. మహిళావతలు అత్యధిక భాగంగా సత్తెనపల్లిలో ఈ రోజు ఓటు వేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో మహిళా సాధికారతని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా మహిళలు దీనికి ఖచ్చితంగా ఓటుతో సమాధానం చెప్తారు సైలెంట్ గా. ఇది కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. అందరూ ఏదో జరిగిపోతుంది, సత్తెనపల్లి ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అనేటటువంటి ఒక మైండ్ గేమ్ అనేటటువంటిది ప్లే చేస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవ్వరు కూడా వీటిని నమ్మద్దు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూసుకుంటాము. మళ్ళీ మనము 9వ తారీఖున ప్రమాణ స్వీకారంలో సంబరాల్లో వైజాగ్ లో అత్యంత కనుల పండుగగా మనం వెళ్దాము. అందరం అక్కడ సంబరాలు చేసుకుందాము. అదేవిధంగా సత్తెనపల్లిలో రాంబాబు గారు గెలవబోతున్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు 4వ తారీఖు జరిగే కౌంటింగ్ లో విజయఢంకా మోగించబోతున్నారు. అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అత్యధిక స్థానాలతో సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి పునర్నిర్మాణం కావాలన్నా, పోలవరం పనులు జరగాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగువారి ఆత్మగౌరవం అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ విజయాన్ని అన్నగారికి అంకితం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను జేసీఎస్ కన్వీనర్ని, సత్తెనపల్లి నియోజకవర్గం, పల్నాడు జిల్లా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇక్కడ అంబటి రాంబాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా చూసుకోబోతున్నాం. ప్రతి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జగనన్న వైపు ఉన్నారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ రేపు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు
వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే విధంగా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు అత్యధిక మెజారిటీతో గెలిచి సత్తెనపల్లి ప్రజల మన్ననలు పొందుకున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారు ఎవరికి ఏ హాని చేయలేదు. ఖచ్చితంగా ఆయన మంచిగా పరిపాలించారని ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి సత్తెనపల్లిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. అంబటి రాంబాబు గారిని మళ్ళీ మేము మినిస్టర్ గా చూడబోతున్నాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాసి పెట్టుకోండి. సత్తెనపల్లి గడ్డ అంబటి రాంబాబు గారి అడ్డ. కన్నా లక్ష్మీనారాయణ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారు. అలాగనే సత్తెనపల్లి సీటు గెలిస్తే తప్పకుండా రాష్ట్రంలో కూడా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రావడం, ముఖ్యమంత్రి కావడం జరుగుతాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా సత్తెనపల్లి సీటు గెలిస్తే తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందువల్ల ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగనే రాష్ట్రంలో రాక్షస పరిపాలనపై మంచి పరిపాలన రాబోతాం, రామరాజ్యం రాబోతాం. పోయిన సంవత్సరం 1419లో నిధులు లేకపోయినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తీసుకొచ్చింది ఏమో కానీ పెన్షన్లు కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా తెలిపారు. అటువంటిది 1419 నుంచి ఇప్పటిదాకా కూడా మనం చేసింది ఏమి లేదు. అన్ని కూడా ఆపి అవన్నీ వేరే కింద అమ్మఒడి ఆవిడ ఈవిడి కింద మాయ చేయటం తప్ప చేసింది ఏమి లేదు. అందువల్ల ఇటువంటి ప్రభుత్వం కొనసాగి కూడా ప్రజలు సహించడం, తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన కన్నా లక్ష్మీ కూడా అత్యధిక మెజార్టీ గెలుస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై కన్నా, జై చంద్రబాబు.